గజ్వేల్లో సింగనగర్ ఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశారు. బీజేపీ నేతలపై ఎస్ఐ నోరు పారేసుకున్నారు. బీజేపీ మహిళా నేతపై పరుష పదజాలంతో ఎస్ఐ దూషించారు. ఎస్ఐ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకురాలు సార్ తప్పంటే రికార్డు చేస్తారు. ఆడాలి సార్, ఆడాలి సార్, ఆడాలి సార్ మీకు కొట్టండి పని కొట్టండి లేక కొట్టండి. ఏం సార్ అది సంవత్సరానికి ఒకసారి చేసుకునే పండక్కి ఐదుగురు వచ్చారు. అప్పుడు నోట్లో మాట్లాడాలి. ఒక్కడికి ప్రాబ్లం ఏంటి? మన అక్కన మన అంటూ తప్ప కాదా? విజయవాడలో సింగనగర్ ఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశారు. బీజేపీ నేతలపై ఎస్ఐ నోరు పారేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయవాడ సింగనగర్ ప్రాంతంలో నిన్న రాత్రి బీజేపీ నాయకుడికి స్థానిక పోలీసుల మధ్య వాగ్వాదం వచ్చింది. ప్రధానంగా ఒక కేసు విషయంలో మాట్లాడడానికి వెళ్ళిన బీజేపీ మహిళా నేత బొడ్డు నాగలక్ష్మితో కూడా మనకు కొంతమంది కార్యకర్తలు ఎస్ఐ ఉమామహేశ్వరరావుతో మాట్లాడటం జరిగింది. అయితే 2-3 దఫాల్లో తమ వైపు న్యాయం ఉన్నప్పటికీ కూడా అవతల పక్షానికి సపోర్ట్ గా వ్యవహరిస్తున్నారు, వారి వైపు నిలబడి కేసులు తారుమారు చేస్తున్నారంటే బొడ్డు నాగలక్ష్మి ఎస్ఐ ఉమామహేశ్వరరావు తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేశారు. దీంతో ఒకసారిగా ఆగ్రహానికి గురైన ఉమామహేశ్వరరావు ఆమెపై పరుష పద్యాలంతో ఎదురుదాడికి దిగాడు. నా ఇష్టం వచ్చేట్టు చేస్తాను, నా ఇష్టం వచ్చేట్టు కేసులు పెడతాను, ఏం చేస్తారో చేసుకోండి అంటూ చెప్పకుండా విధంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఒకసారిగా ఖర్చు ఉద్రిక్తంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా సభ్యులకి పక్కన లాక్కొచ్చినప్పుడు కూడా ఆమెను టార్గెట్ చేసుకుని ఆయన ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగింది. దీంతో ఎప్పుడైతే పరుష పద్యాలు వాడారో అన్న బీజేపీ కార్యకర్త కూడా ఎస్ఐ పైకి వెళ్ళి తీవ్రంగా మందలించడం కూడా జరిగింది. అయినప్పటికీ ఈ ఘటనకు సంబంధించి కూడా ఎస్ఐ ఉమామహేశ్వరరావు తన పోలీసు అనేది మర్చి ఒక మహిళా నేతపై కూడా ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యవహారంతో కూడా పెద్ద చర్చ అవుతుంది. ఎవరైతే ఉమామహేశ్వరరావుపై చర్యలు తీసుకుంటున్నా కూడా అతను అన్న సస్పెండ్ చేయాలంటూ కూడా బీజేపీ నాయకులు ఇప్పటికే పోలీస్ కమిషనర్ కు సమాచారం కూడా అందించారు. దీనిపై విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటారు కూడా ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దర్శకులు జరుగుతారు. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. ఏం సార్ అది సంవత్సరానికి ఒకసారి చేసుకునే పండక్కి ఐదుగురు వచ్చారు.